671 రూపాయల 20 పైసలు అంటే మొత్తం విలువ 2710 కోట్ల 66 లక్షల పైమాటే. చిత్రమేమంటే కేవలం ఫ్రెంచ్ కంపెనీకి వాటాలు అమ్మడం కోసమే భారతీ సిమెంట్ కొత్తగా 2,41,41,568 షేర్లు జారీ చేసింది. అలా షేర్ల సంఖ్యను గణనీయంగా పెంచేశారు. ఆ మొత్తం షేర్ల సంఖ్యలో పెర్ఫిసిమ్కు కంపెనీ నేరుగా విక్రయించినవి 27.58% వాటాలు. ఇక భాగస్వాములు 15.58% షేర్లు విక్రయించగా జగన్ విక్రయించినట్టు భావిస్తున్న వాటాలు 7.84%. అలా 62,05,845 షేర్లను 671 రూపాయల 20 పైసల ధరకు అమ్మడం ద్వారా జగన్ కు వచ్చిన సొమ్ము 416 కోట్ల 53 లక్షల పైచిలుకు. పెర్ఫిసిమ్కు వాటాల అమ్మకం అనంతరం మిగతా 49% షేర్లు మొత్తం జగన్ వద్దే ఉండడం గమనార్హం. అలా ఇప్పుడు జగన్ పేరిట 3,88,1571 షేర్లున్నట్టు సమాచారం. పెర్ఫిసిమ్కు షేర్లు విక్రయించిన వెల ప్రకారం చూస్తే ఇప్పుడు జగన్ దగ్గరున్న 49% వాటా విలువ 2,604 కోట్ల పైమాటే. అంటే భారతీ సిమెంట్లో షేర్ల విలువ, పెర్ఫిసిమ్కు వాటాల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం అన్నీ కలిపి ఈ ఒక్క కంపెనీలోనే జగన్మోహన్ రెడ్డి ఆస్తి 3,020 కోట్ల 89 లక్షలకు పైగా రూపాయలు. ఒక సిమెంట్ కంపెనీ స్థాపించి ఒక దశ నిర్మాణం పూర్తి చేసి సిమెంటు ఉత్పత్తి ప్రారంభించి 6 నెలలు కాకుండానే ఆ కంపెనీ షేర్ల విలువ, తదనుగుణంగా దాని చైర్మన్ వాటాల విలువ 1,000 కోట్లకు ఎగబాకడం భారతదేశపు కార్పొరేట్ చరిత్ర కనీ విని ఎరుగని వ్యాపార విజయం. అలాంటి ఘనత సాధించడం ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం. దానికి ఆయన పెట్టుబడి 45 కోట్లు కాగా ఇప్పుడు ఆయన వాటాల విలువ 3,000 కోట్ల పైచిలుకే. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపేస్తూ భారత్ను ఆవరించిన ఏడాది 2009లోనూ జగన్ కంపెనీ బహుముఖీన వృద్ధి సాధించింది. ఆయన తోడి వాటాదారులందరూ 100 కోట్లు సంపాదించుకున్నది ఆ సమయంలోనే. వారు అలా ఆర్జించిన మొత్తం 350 కోట్ల పైమాటే. సరిగ్గా ఇలాంటప్పుడే ఇదేదో మంత్రతంత్రాల మాయల మరాఠీ కథేమో అన్న భ్రమ కలగడం సహజమే. వృత్తి నిబద్ధత కలిగిన ఒక తెలుగువాడి అత్యద్భుతము, అనిదం పూర్వము అయిన విజయగాథ కదా అన్న గర్వం కొంతమందికి కలగనూవచ్చు. కనీసం అందులో 1000వ వంతైనా సాధించగలగాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండని వారెవరూ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార రహస్యాలు బయటపెట్టరు. కానీ కొన్ని సంకేతాల ద్వారా వాటిని మనం గ్రహించవచ్చు, తెలుసుకోవచ్చు. తాకత్తుంటే ఆ మార్గాన్ని అనుసరించనూవచ్చు. 25 రూపాయలు పెట్టి 10,000 సంపాదించవచ్చు. అక్టోబర్ నుంచి 2007 జనవరి 4 నెలల వ్యవధిలో భారతీ సిమెంట్లో జగన్మోహన్ రెడ్డి, ఆయన కంపెనీలైన సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సండూర్ పవర్లు మొత్తం 4,52,35,000 షేర్లు కొనుగోలు చేశారు. 10 రూపాయల ముఖ విలువతో ఆ వాటాల కోసం ఆయన పెట్టిన ఖర్చు 45,23,5 లక్షలు. ఆ తరువాత రెండంటే రెండే నెలల నుంచి నిధుల వరద మొదలైంది. భారతీ సిమెంట్ను అత్యద్భుతమైన భవిష్యత్తున్న కంపెనీగా గుర్తించిన కొందరు పారిశ్రామికవేత్తలు భారీ ప్రీమియాలు చెల్లించి లక్షలాది వాటాలు కొనుగోలు చేశారు. వారిలో సిమెంట్ రంగంలో అపార అనుభవమున్న కంపెనీలు ఉన్నాయి. 2007 మార్చిలో దాల్మియా సిమెంట్స్ 110 రూపాయల ప్రీమియంతో 20 కోట్ల ఖర్చుతో 16,66,666 షేర్లు కొనుగోలు చేసింది. 2007 ఏప్రిల్లో G2 కార్పొరేట్ సర్వీసెస్ 94 రూపాయల ప్రీమియంతో 67 కోట్ల విలువైన షేర్లు కొంది. అదే ఏడాది సెప్టెంబర్లో 110 రూపాయల ప్రీమియంతో ఇండియా సిమెంట్స్ 15 కోట్ల విలువైన షేర్లు కొంది. నవంబర్ నాటికి నిమ్మగడ్డ ప్రసాద్ 175 రూపాయల ప్రీమియంతో 8.5 కోట్లు చెల్లించి 4.5 లక్షలకు పైగా షేర్లు కొనుగోలు చేశారు. ఇక 2008 ఫిబ్రవరి నుంచి 2010 మార్చి వరకు దఫాదఫాల్లో వేలాది షేర్లు అమ్ముడుపోయినప్పుడు ఆయా కొనుగోలుదారులు చెల్లించిన ప్రీమియం షేరు ఒక్కింటికి 1,440 రూపాయలు. అంత చేసిన 90% పైగా పెట్టుబడి పెట్టిన వారందరి వాటాలు కలిపి 21% కొద్దిగా ఎక్కువ మాత్రమే. 9.26% పెట్టుబడి పెట్టిన జగన్ వాటాల విలువ సుమారు 80%. ఇక 2007 సంవత్సరాంతానికి
ముఖ విలువ తప్ప మరేమీ లేని కంపెనీ షేరుకి 4 నెలల్లో 100 రూపాయలకు పైగా ప్రీమియం పలకడం, ఆ ప్రీమియం విలువ ఏడాది కూడా తిరగకుండానే అది పరిశ్రమ నిర్మాణం పూర్తి కాకముందే 1400 దాటిపోవడం బహుశా భారతదేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ చరిత్రలోనూ లేదేమో. టాటాలు, బిర్లాలు, అంబానీలు సైతం ఈ స్థాయి విజయాలు సాధించలేదేమో. అందుకే ఖండాంతరాలు దాటి ఫ్రెంచ్ కంపెనీ దృష్టిని ఆకర్షించగలిగింది భారతీ సిమెంట్. ఫ్రెంచ్ కంపెనీ పెర్ఫిసిమ్ 51% వాటాలు కొన్నంత మాత్రాన భారతీ సిమెంట్ యాజమాన్యం ఫ్రెంచ్ వారి చేతికి వెళ్లిపోతుందేమోనని భయపడనక్కర్లేదు. ఆ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు జగన్. పెర్ఫిసిమ్ కు వాటాల అమ్మకం సమయంలో భారతీ సిమెంట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ని సవరించారు. వాటి ప్రకారం భారతీ సిమెంట్ ప్రమోటర్స్ అంటే జగన్, ఆయన భార్య, పిల్లలు మాత్రమే. భారతీ గత ప్రమోటర్స్ దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్, మ్యాట్రిక్స్ ప్రసాద్ ఎవరూ ఇప్పుడు దానిలో ప్రమోటర్స్ గా లేకపోవడం గమనార్హం. అంటే ప్రమోటర్స్ కు లభించే లాభాలన్నీ జగన్ కుటుంబానికే దక్కుతాయన్నమాట. పైగా అన్ని బోర్డు సమావేశాలకు ప్రమోటర్లే అంటే జగన్, ఆయన భార్య, పిల్లలే ఎప్పటికీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇక కొత్త ఆర్టికల్స్ ప్రకారం భారతీ సిమెంట్ కంపెనీకి జగన్ శాశ్వత చైర్మన్ గా ఉంటారు. అలాగే బోర్డు సమావేశాల్లో కోరం కోసం తప్పనిసరిగా హాజరు కావలసిన డైరెక్టర్లలో భారతీయ డైరెక్టర్లు అంటే జగన్ నియమించుకునే డైరెక్టర్లు ఉండి తీరాలి. అంటే పెర్ఫిసిమ్ తరఫు డైరెక్టర్లందరూ హాజరైనా ఆ సమావేశం భవిష్యత్తు జగన్ చేతిలో ఉంటుంది. 51% వాటా కొనుగోలు చేసిన కంపెనీకి నిర్ణయాధికారం అంత బలహీనమైనదన్నమాట. ఇక పెర్ఫిసిమ్ కంపెనీ భవిష్యత్తులో ఈ కంపెనీలోని తన వాటాలు అమ్ముకోదలిస్తే ముందుగా ప్రమోటర్తో ఒప్పందం కుదిరిన ధరకు ప్రమోటర్కే 1% వాటా అమ్మడం తప్పనిసరి. ఇన్ని నిబంధనల నడుమన సైతం ఫ్రెంచ్ కంపెనీ భారతీ సిమెంట్లో వాటాలు కొందంటే భారతీ సిమెంట్ ఘనత, దాని ప్రమోటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శక్తి సామర్థ్యాలే కారణమా? ఇంకా లోగుట్టు ఏమైనా ఉందా?